హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. సో మనం ఈరోజు ఈ వీడియోలో భాగంగా విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, అదేవిధంగా డైట్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ని ఏ విధంగా చేయాలంటే, మొదటగా మీ దగ్గర ఉన్నటువంటి ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, డైట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ను పూర్తిగా అర్థవంతంగా చదివిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్గా ఈ బిట్స్ను ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉంటుందంటే, మీరు ఏదైతే చదివినటువంటి అంశం ఉందో అది ఎక్కువ కాలం గుర్తుంటుంది. అదేవిధంగా ఎగ్జామ్లో కరెక్ట్ ఆన్సర్ను కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, గమనించాలి. ఇక మనం లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. అదేవిధంగా లైక్ చేయడం వల్ల ఏంటంటే, నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి సో నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఎక్కువ వీడియోలు చేయడానికి కూడా నాకు అవకాశం అనేది మీరు కల్పించినట్లుగా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 1961 సెప్టెంబర్ 1న ఏర్పడిన సంస్థ. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో కొంచెం స్పీడ్ అయినట్లయితే కొంచెం స్లో మోడ్లో పెట్టుకొని సో మీకు ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా ఆన్సర్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే ఎన్సీఆర్టీ, ఆప్షన్ 2 ఎన్సిటిఈ, ఆప్షన్ 3 ఎన్సిఎఫ్, అదేవిధంగా ఆప్షన్ 4 యూజీసీ. అంటే 1961 సెప్టెంబర్ 1న ఏర్పడినటువంటి సంస్థ ఏదైతే ఉందంటే ఇక్కడ ఎన్సీఆర్టీ అనేది 1961లో ఏర్పడింది ఫ్రెండ్స్. ఎగ్జామ్లో చాలా సార్లు వచ్చినటువంటి క్వశ్చన్ ఇది, సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇయర్ కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎన్సీఆర్టీ సంస్థకు అధ్యక్షుడిగా ఎవరుంటారు? సో అధ్యక్షుడిగా ఎవరుంటారు? ఇక్కడ ఆప్షన్ 1 విద్యాశాఖ మంత్రి, సాంస్కృతిక వనరుల మంత్రి, యూజీసీ చైర్మన్, ప్రధానమంత్రి. సో ఎన్సీఆర్టీ సంస్థకు అధ్యక్షులుగా ఎవరుంటారంటే విద్యాశాఖ మంత్రి అనే వాళ్ళు ఇక్కడ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ఎన్సీఆర్టీ అనే సంస్థ ఏ చట్టం ద్వారా ఏర్పడింది? 1992 కమిటీ సిఫారసుల ఆధారంగా, సార్జెంట్ కమిటీ సిఫారసుల ద్వారా, అదేవిధంగా సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం 1860 ప్రకారం, ఎన్సీఎఫ్ 1986 సిఫారసుల ఆధారంగా. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎన్సీఆర్టీ అనే సంస్థ సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం 1860 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, ఎన్సీఆర్టీ ప్రాంతీయ కేంద్రాలను ఏమని పిలుస్తారు? సిఆర్సి, ఆర్సిఈ, ఆర్ఐఈ, అదేవిధంగా ఆర్ఈఐ. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఎన్సీఆర్టీ ప్రాంతీయ కేంద్రాలను ఏమని పిలుస్తారంటే ఆర్ఐఈ అని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే చూడండి, ఎన్సీఆర్టీ ప్రాంతీయ కేంద్రం కాని ప్రదేశం ఏది అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ భోపాల్, భువనేశ్వర్, మైసూర్, బెంగుళూరు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బెంగుళూరు అన్నమాట. అంటే ఎన్సీఆర్టీ ప్రాంతీయ కేంద్రం అనేది భోపాల్లో ఉంటుంది, భువనేశ్వర్లో ఉంటుంది, మైసూర్లో కూడా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ లేని ప్రదేశం అడిగారు కాబట్టి ఇక్కడ బెంగుళూరు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ పండిత్ సుందర్లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓకే అనేది ఎక్కడుంది చూడండి ఇక్కడ. సో మనం చూసుకున్నట్లయితే 1 minute. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి పండిట్ సుందర్లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ ఉండడం జరిగింది అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భోపాల్, భువనేశ్వర్,
మైసూర్, బెంగుళూరు. పండిట్ సుందర్లాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడుందంటే ఇది భూపాల్లో ఉండడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఎన్సిఆర్టి ఏ పుస్తకాలను తయారు చేస్తుంది? కేబ్, అదేవిధంగా ఎన్సిటి, సిబిఎస్ఈ, అదేవిధంగా సిసిఆర్టి. సో ఏ పుస్తకాలను తయారు చేస్తుందంటే ఇక్కడ సిబిఎస్ఈ అనేటటువంటి పుస్తకాలను తయారు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఏ సంస్థ పాఠశాల విద్యా విషయాలకు సంబంధించిన ఆలోచనలను సమాచార ప్రచార పంపిణీ పనిచేస్తుంది? అంటే పంపిణీగా పనిచేయడం జరుగుతుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. సో ఒకసారి క్వశ్చన్ కూడా క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్. ఏ సంస్థ పాఠశాల విద్యా విషయాలకు సంబంధించిన ఆలోచనలను సమాచార ప్రచార పంపిణీ కేంద్రంగా పనిచేస్తుందని ఇవ్వడం జరిగింది. సిసిఆర్టి, ఎన్సిటిఈ, ఎన్సిఈఆర్టి, ఎన్సిఎఫ్. దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఎన్సిఆర్టికి సంబంధించని అంశం సిబిఎస్ఈ పుస్తకాల రచన, ఎన్టిఎస్ఈ, ఎన్సిఎఫ్ తయారీ, ఎన్సిఎఫ్టిఈ. సో ఇక్కడ సంబంధించని అంశం అనేది అడగడం జరిగింది ఫ్రెండ్స్, గమనించాలి. ఎన్సిఎఫ్టిఈ అనేది ఈ ఎన్సిఆర్టికి సంబంధించింది కాదనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఒకసారి చూడండి, 1 minute. ఎన్సిఆర్టిలో ఆర్ దేనిని సూచిస్తుంది? రాష్ట్రీయ, రీజనల్, రీసెర్చ్, రీడిజైన్. ఓకే, రీడిజైన్ అన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ రీసెర్చ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఎన్సిఆర్టిలో ఆర్ అనేది దేన్ని చూపిస్తుందంటే రీసెర్చ్ని చూపించడం జరుగుతుంది. ఎన్సిఆర్టి మాదిరిగా జిల్లా స్థాయిలో అదే విధులను కొంతవరకు ప్రదర్శించే సంస్థ ఎన్సిఆర్టి, డైట్, డిఈఓ, డిఎస్సి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ మనం చూడండి ఫ్రెండ్స్, ఎన్సిఆర్టి మాదిరిగా జిల్లా స్థాయిలో అదే విధులను కొంతవరకు ప్రదర్శించే సంస్థ ఏంటంటే ఇక్కడ చూడండి, డైట్ అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే ఎస్సిఆర్టి ఏర్పాటైనటువంటి సంవత్సరం చూడండి, 1961, 1963, 1967, 1976. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1967 అనేది దీని కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి అని దేనిని పిలుస్తారు? సో ఎస్సిఆర్టి, డైట్, డిఈఓ, డిఎస్సి. సో రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి అని దేని పిలుస్తారంటే ఎస్సిఆర్టి ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఎస్సిఆర్టి రాష్ట్రంలో ఏ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఎంహెచ్ఆర్డి, డిఎస్ఈ, సిడిఎస్, అదేవిధంగా డిఆర్డిఓ. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డిఎస్ఈ అనేటటువంటి సంస్థ ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. ఎస్సిఆర్టి వారు వీటిని నిర్వహిస్తారు: క్షేత్ర పర్యటనలు, విహారయాత్రలు, సైన్స్ ఫేర్లు, అదేవిధంగా మ్యాథ్స్ ఫేర్లు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సైన్స్ ఫేర్లు అనేవి ఎస్సిఆర్టి వారు నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సిఆర్టి వారికి వీటిపై పర్యవేక్షణ బాధ్యత అనేది ఉండదు. సో చూడండి ఫ్రెండ్స్, డైట్ కళాశాలలు, పండిత శిక్షణ కళాశాలలు, సిటిఈలపై, యూనివర్సిటీలపై అంటే దేనిపైన పర్యవేక్షణ బాధ్యత అనేది ఉండదంటే యూనివర్సిటీల పైన పర్యవేక్షణ బాధ్యత అనేది ఉండదు. అదేవిధంగా నెక్స్ట్, జిల్లాకి ఒక డైట్ కళాశాలను సిఫారసు చేసిన వారు ఎన్పిఈ 1986,
ఎన్పిఈ 1968, ఎన్ఈపి 1980, ఎన్ఈపి 2020. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1986 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్, జిల్లా స్థాయిలో ఎస్సీఆర్టీ మాదిరిగా పనిచేసే సంస్థ. ఎస్సీఆర్టీ, డైట్, డిఈఓ, డిఎస్సి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే డైట్ అనేది అవుతుంది. జిల్లా స్థాయిలో ఎస్సీఆర్టీ మాదిరిగా పనిచేసేది ఏంటంటే డైట్. ఓకే, అదేవిధంగా జాతీయ స్థాయిలో అయితే ఎన్సీఆర్టీ, రాష్ట్ర స్థాయిలో అయితే ఎస్సీఆర్టీ, జిల్లా స్థాయిలో అయితే డైట్. గమనించండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే డైట్లో టీ దేనిని సూచిస్తుంది? ట్రైనింగ్, టీచర్, టెక్నాలజీ, టీచింగ్. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్, ఇక్కడ చూసినట్లయితే డైట్ సంస్థలో ఉండే విభాగాల సంఖ్య 15, 14, 13, 7. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూస్తే 7 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎన్సీఆర్టీకి సంబంధించి సరికానిది. ఇన్నోవేషన్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ పేరిట ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో పనిచేసే 70 మందిని ఎన్నుకొని సత్కరిస్తుంది. అది ఆప్షన్ 1. ఆప్షన్ 2 చూసినట్లయితే జాతీయ ప్రతిభ అన్వేషణ పరిరక్షణను నిర్వహిస్తుంది. ఆప్షన్ 2 చూడండి, జాతీయ ప్రణాళిక చట్టాన్ని తయారు చేస్తుంది. ఒక ప్రాంతీయ కేంద్రం కలకత్తాలో గలదు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ప్రాంతీయ కేంద్రం అనేది కలకత్తాలో ఉండడం జరిగింది. అంటే ఇక్కడ సరికానిది అన్నమాట అది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాణిలో ఎస్సీఆర్టీ యొక్క విధి కానిది. రాష్ట్ర స్థాయిలో తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో పాఠ్యపుస్తకాలను తయారు చేస్తుంది. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణను అందిస్తుంది. ప్రైవేటు ఉపాధ్యాయులకు బోధనోపకరణాలపై శిక్షణ. రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయులకు ప్రశ్నపత్రాల తయారీ, మూల్యాంకనంపై శిక్షణ ఇస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రైవేటు ఉపాధ్యాయులకు బోధనోపకరణాలపై శిక్షణ అనేది ఎస్సీఆర్టీ యొక్క విధి కానిది. నెక్స్ట్, ఇన్స్పైర్ అవార్డుకు సంబంధించి సరైనది ఏది? ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కార్యక్రమంలో 6 నుంచి 10 తరగతులకు ఉద్దేశించింది. అదేవిధంగా ఈ అవార్డుల ప్రకారం చివరిగా దేశవ్యాప్తంగా 60 ప్రదర్శనలను ఎన్నుకొని రాష్ట్రపతి భవన్లో ప్రదర్శిస్తారు. ఈ అవార్డును ఇక్కడ MANAK స్కీమ్ కింద ఇస్తారు. ఈ అవార్డులను గణితంలో ప్రతిభ ఉన్న వారికి అందజేస్తారు. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఈ అవార్డును గణితంలో ప్రతిభ ఉన్న వారికి అందజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జిల్లా విద్యా శిక్షణ సంస్థ విధి కానిది. విధి కానిది ఇక్కడ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసే సంస్థ. వీటిలో ఉండే విభాగాల సంఖ్య 7. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ. అదేవిధంగా ఆప్షన్ 4, దీనిని జిల్లా స్థాయి మెజిస్ట్రేట్ సంస్థగా పిలుస్తారు. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ జిల్లా స్థాయి మెజిస్ట్రేట్ సంస్థగా పిలవడం జరుగుతుంది. జిల్లా విద్యా శిక్షణ సంస్థ విధి కానిది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, చూడాలి. నెక్స్ట్, ప్రస్తుతం చలామణిలో ఉన్న NCT అనే సంస్థ మొదట ఇక్కడ ఏ సంస్థగా అంటే మొదటగా చూడండి ఏ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైంది? NCTE, NCERT, UGC, NUEPA. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే NCERT. అంటే NCT అనే సంస్థ మొదట ఏ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పడిందంటే NCERT. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, NCTE ఉత్తర ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ గలదు? భువనేశ్వర్, భూపాల్,
జైపూర్, బెంగుళూరు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఎస్, ఇక్కడ జైపూర్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఉత్తర ప్రాంతీయ కార్యాలయం ఎక్కడ ఉందంటే జైపూర్లో ఉండడం జరిగింది, గమనించాలి. నెక్స్ట్ చూడండి, 27th క్వశ్చన్ చూసినట్లయితే ఎన్సిటిఈ ప్రధాన విధి కానిది. ఆప్షన్ 1 ఉపాధ్యాయ శిక్షణ సంస్థల గుర్తింపు, రద్దు, పర్యవేక్షణ. విధి కానిది అన్నది ఫ్రెండ్స్ గమనించాలి. ఉపాధ్యాయ విద్యను పొందే విద్యార్థుల అర్హతలు, విధి విధానాల రూపకల్పన, అది ఆప్షన్ 2. ఆప్షన్ 3 చూసినట్లయితే అనియత విద్య, వయోజన విద్యను అందించే ఉపాధ్యాయుల అర్హతలను నిర్ణయిస్తుంది, ప్రత్యేక విద్యను అందించే శిక్షణ సంస్థలను పర్యవేక్షించడం. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ప్రత్యేక విద్యను అందించే శిక్షణ సంస్థను పర్యవేక్షించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ను రూపొందించే సంస్థ ఎన్సిటిఈ, ఎన్సిఆర్టి, యూజీసీ, ఎన్యుఈపిఏ. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్సిటిఈ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఎన్సిటిఈ ప్రకారం ఉపాధ్యాయ విద్య ఈ ప్రతిపాదికన ఉండాల్సిన అవసరం లేదు. ఆప్షన్ 1 సమర్థత, నిబద్ధత, ఆచరణ, శారీరక దృఢత్వం. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆచరణ. అంటే ఎన్సిటిఈ ప్రకారం ఉపాధ్యాయ విద్య ఈ ప్రతిపాదికన ఉండాల్సిన అవసరం లేదంటే ఏంటంటే ఆచరణ. ఇక్కడ ఆచరణ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఐఏఎస్ఈలు ఒక అనియత కేంద్రాలు, సాక్షర భారత కేంద్రాలు, విశ్వవిద్యాలయాలు, ఉపాధ్యాయ శిక్షణ. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే విశ్వవిద్యాలయాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే చూడండి, సిటిఈలను ఉన్నతీకరించి ఏర్పాటు చేసిన సంస్థలు ఐఏఎస్ఈ, ఐఈఎస్టి, ఐఎఫ్ఎస్టి, సిసిఆర్టి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఐఏఎస్సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం అని దేనిని పిలుస్తారు? సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం అని దేని పిలుస్తారు? ఎల్ఏఎస్సి, జేఈఎస్టి, ఐఎఫ్ఎస్టి, సిసిఆర్టి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్, సిసిఆర్టిని సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రంగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్రింది వానిలో ఉపాధ్యాయ శిక్షణను ఇవ్వని సంస్థ ఎస్సీఆర్టీ, ఈసీటీ, డైట్, అదేవిధంగా ఐఏఎస్సి. అంటే ఉపాధ్యాయ శిక్షణ ఇవ్వని సంస్థ ఏదంటే ఇక్కడ మనం చూడాలి ఎస్సీఆర్టీ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఈ సంస్థలో ఉపాధ్యాయ శిక్షణకు సంబంధించి ఎంపిల్, పిహెచ్డి కోర్సులు నిర్వహిస్తారు. ఎస్సీఆర్టీ, సిటిఈ, డైట్, ఐఏఎస్సి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్, ఐఏఎస్సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్సిటిఈ ఎన్సిటిఈ ఉపాధ్యాయ విద్యను గుణాత్మకంగా దూర విద్యా విధానంలో అందించుటకు ఒక్కొక్క విశ్వవిద్యాలయానికి ఒక విద్యా సంవత్సరంలో ఇంతకు మించి విద్యార్థులను తీసుకోకూడదును అని ఆదేశాలు జారీ చేసింది. 1000 మందిన, 2000 మందిన, 600 మందా, 500 మందా? సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే 500 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జాతీయ స్థాయిలో బెస్ట్ టీచర్ ఎడ్యుకేటర్ అవార్డును 2019 నుంచి అందిస్తున్న సంస్థ యూజీసీ, ఎన్యుఈపిఏ, ఎన్సిఎఫ్, ఎన్సిటిఈ. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఎన్సిటిఈ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, క్రింది వానిలో ఉపాధ్యాయ శిక్షణను అందించే సంస్థ కానిది ఐఏఎస్ఈ, సిటిఈ, డైట్, ఎన్సిటిఈ. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఎన్సిటిఈ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మాధ్యమిక స్థాయిలో పనిచేసే ఉపాధ్యాయులకు వృత్యాంతర శిక్షణను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అందించే బాధ్యత ఇది తీసుకుంటుంది. సిటిఈ, ఎన్సిటిఈ, ఐఏఎస్సి, డిఐ అంటే డైట్ అన్నమాట. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1 సిటిఈ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఐఏఎస్సి అనే సంస్థలో దేనిని సూచిస్తుంది? ఆడిట్, ఆడియో, అడ్వాన్స్డ్, అగ్రికల్చర్. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్. ఆప్షన్ 3 అడ్వాన్స్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అడ్వాన్స్డ్ ఏ అంటే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఒకసారి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను వారసత్వాన్ని విద్యార్థులకు ఉపాధ్యాయుల ద్వారా అందించాలనే తపనతో ప్రారంభమైన సంస్థ సిఐఈటి, ఎస్ఐఈటి, సిసిఆర్టి, ఎస్ఓఎఫ్టి, ఎన్ఈటి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే కేంద్రీయ దృశ్య శ్రవణ వికాస సంస్థ అని దీనిని పిలుస్తారు? సిఐఈటి, ఎస్ఐఈటి, సిసిఆర్టి, ఎస్ఓఎఫ్టి, ఎన్ఈటి. ఓకే. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ సైట్ అంటే సైట్ అనమాట. సిఐఈటి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ విద్యలో సాంకేతికతను జోడిస్తూ పాఠ్యాంశాలను ఆడియో వీడియోల రూపంలో పాఠశాలలకు అందించే రాష్ట్ర సంస్థ సిఐఈటి, ఎస్ఐఈటి, సిసిఆర్టి, ఎస్ఓఎఫ్టి, ఎన్ఈటి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఎస్ఐఈటి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఏ కార్యక్రమం ద్వారా విద్యకు సంబంధించి పోటీ పరీక్షలకు శిక్షణ లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది? సో ఇక్కడ ఆప్షన్ 1 సిఐఈటి, ఎస్ఐఈటి, సిసిఆర్టి, ఎస్ఓఎఫ్టి, ఎన్ఈటి. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఎస్ఓఎఫ్టి, ఎన్ఈటి. నెక్స్ట్ చూడండి. ఎన్సిటిఈకి సంబంధించి సరైన వివరణ కాదు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి చట్టం 1993 ద్వారా ఈ సంస్థకు చట్టబద్ధత కల్పించారు. అదేవిధంగా దీని పశ్చిమ ప్రాంత కార్యాలయం భూపాల్లో గలరు. అదేవిధంగా నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్స్ అనేవి తయారు చేస్తుంది. ఉపాధ్యాయుల జాతీయ వృత్తి ప్రమాణాలను తయారు చేస్తుంది. అంటే ఎన్సిటిఈకి సంబంధించి సరైన వివరణ కాదు అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్స్ తయారు చేస్తుంది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే వివరణ కాదు అన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఉపాధ్యాయ విద్య ప్రతిపాదికన ఆశించిన రంగం కానిది. సమర్థత రంగం, ఆచరణ రంగం, నిబద్ధత రంగం, భావావేశ రంగం. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే సమర్థత రంగం. ఓకే. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మరియు ఇతర విదేశీ భాషల విశ్వవిద్యాలయం ప్రారంభం కావడానికి కారణమైన ప్రధాని ఎవరు అంటే ఇక్కడ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్, జవహర్ లాల్ నెహ్రూ. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే జవహర్ లాల్ నెహ్రూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఈఎఫ్ఎల్యు యొక్క ప్రాంతీయ కేంద్రం ఈ ప్రదేశంలో కూడా కలదు. భూపాల్, భువనేశ్వర్, లక్నో, బెంగుళూరు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే లక్నో అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఇలాంటి క్వాలిటీ కంటెంట్తో ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అన్ని సబ్జెక్టులకు కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే.